నమస్కారం. సఖీ కార్యక్రమానికి స్వాగతం. 10వ తరగతి పూర్తయిన తర్వాత ఇప్పుడే కొత్తగా కాలేజీల్లో అడుగుపెట్టిన అమ్మాయిలకు ప్రపంచం కొత్తగా కనిపిస్తుంది. ఒకప్పటితో పోలిస్తే నేటి టీనేజర్ల చుట్టూ అనేక ఆకర్షణలు పొంచి ఉన్నాయి. ఇంటర్నెట్, సెల్ ఫోన్, సినిమా, చుట్టూ కనిపిస్తున్న సామాజిక వాతావరణం ఇలా ప్రతి ఒక్కటి టీనేజర్లపై ప్రభావం చూపించే అంశాలే. ముఖ్యంగా తమ తోటి టీనేజర్లు వస్త్రధారణ, అభిరుచులు, అలవాట్లు కూడా వారిని విపరీతంగా ఆకర్షిస్తాయి. ఒకరిని చూసి ఒకరు అనుకరిస్తూ ఉంటారు. బాయ్ ఫ్రెండ్, గర్ల్ ఫ్రెండ్ సంస్కృతి చాపకింత నీరులా విస్తరిస్తోంది. మరోవైపు సాంకేతిక ప్రపంచంలోని ఇంటర్నెట్ స్నేహాలు, చాటింగ్ పరిచయాలు, సోషల్ నెట్వర్క్ స్నేహాలు ఎక్కువవుతున్నాయి. సెల్ ఫోన్లో మెసేజ్లతో ఎప్పుడు చూసినా ఎవరితో ఒకరితో సంభాషణలు చేస్తూనే ఉంటారు. ఇలా టీనేజర్ల వస్త్రధారణ దగ్గర నుంచి మాటలు, చేతలు, ప్రవర్తన అన్ని తల్లిదండ్రులకు ఆందోళన కలిగించేవే. ముఖ్యంగా ఆడపిల్లల పట్ల ప్రతి తల్లి మరింత ఆవేదన చెందుతుంది. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూసండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం, ప్రవీణ కార్యక్రమానికి స్వాగతం. ఇవాల్టి కార్యక్రమంలో మనతో ఉన్నారు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడుతున్న టెన్నిస్ క్రీడాకారిణి ప్రాంజల. ఇవాల్టి ప్రవీణలో ఆవిడతో కాసేపు ముచ్చటిద్దాం. హాయ్ ప్రాంజల, ఎలా ఉన్నారు? బాగున్నాను. మీరు నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ లెవెల్లో టెన్నిస్ ఆడుతూ ముందుకు సాగిపోతూ ఉన్నారు. ముందుగా మీకు అభినందనలు. అసలు ఈ టెన్నిస్ని ఏ ఏజ్ నుంచి ఆడడం స్టార్ట్ చేశారు మీరు? నేను 6 years ఉన్నప్పుడు టెన్నిస్ స్టార్ట్ చేశాను. యాక్చువల్గా చదువుతో లైక్ ఏమన్నా యాక్టివిటీ కోసం అని చెప్పి ఏమైనా స్పోర్ట్స్లో జాయిన్ చేద్దామని చెప్పి అనుకున్నారు. సో ఫిట్నెస్ అవుతుందని. అయితే ఎందుకు చూస్ చేసుకున్నారో తెలియదు, టెన్నిస్ చూస్ చేసుకున్నారు. అండ్ దెన్ నేను వెళ్ళాను, కోర్ట్స్కి స్టార్ట్ చేశాను ఆడడం. అండ్ నాకు ఇంట్రెస్ట్ వచ్చింది. అండ్ అదొక మంచి ఫిట్నెస్ లాగా ఉండింది. అండ్ యాక్టివ్గా కూడా స్టడీస్ మీద మంచి ఫోకస్ కూడా బాగుండింది. అయితే నేను వెళ్ళినప్పుడు అక్కడ కోచెస్ బాగా ఆడుతుంది మీ అమ్మాయి, ఈ వయసుకి చాలా ర్యాలీస్ చేస్తుంది, మంచిగా ఆడుతుంది, టాలెంట్ ఉంది, సీరియస్ తీసుకోండి అని అన్నారు. ఫస్ట్ లేదా మేము స్టడీస్ అసలు సీరియస్ అని చెప్పి వెళ్ళలేదు. దాని తర్వాత ఇంకా నా ఇంట్రెస్ట్ చూసి సీరియస్. అసలు టెన్నిస్నే చూస్ చేసుకోవడానికి కారణం ఏంటి? ఏమో తెలియదు, పేరెంట్స్ మమ్మీ డాడీయే ఏదో స్పోర్ట్స్ అనుకున్నారు, ఇంకా టెన్నిస్ అని చెప్పి జాయిన్ చేశారు. ఓకే, మీ అపోనెంట్ ఆడేటప్పుడు ఫస్ట్ మీరు ఏం అబ్జర్వ్ చేస్తారు? అపోనెంట్కి ప్లేయర్కి వేరియేషన్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ చూస్తాను అమ్మాయి వీక్ పాయింట్స్ ఏంటి, అమ్మాయి సర్వీస్ వీకా, లేకపోతే ఫోర్ హ్యాండ్ వీకా, బ్యాక్ హ్యాండ్ వీకా, ఏ షాట్ కొడితే తీయట్లేదు అనేది. సో ఏదైతే వీక్ ఉంటుందో దాని మీద ఎక్కువ ఫోకస్ చేస్తాము. అండ్ స్ట్రాంగ్ ఉన్న దాని మీద కొంచెం తక్కువ కొట్టడానికి చూస్తాం. అండ్ మూమెంట్ వీక్ అయితే ఎక్కువ పరిగెత్తించడం వల్ల. ప్రాంజల ఇప్పటి వరకు చాలా చోట్ల ఆడారు, చాలా అవార్డ్స్ అండ్ రివార్డ్స్ కూడా వచ్చి ఉంటాయి, వాటి గురించి చెప్పండి. నేను ఐటా స్టార్ట్ చేసిన తర్వాత నేను ఫస్ట్ టైటిల్ తీసింది హోమ్ బర్త్ ప్లేస్ గుంటూరులో, Under-12, Under-14 సింగిల్స్ అండ్ డబుల్స్, Under-14. అండ్ ఇంకా అక్కడ నుంచి ఇంకా ఎక్కడ ఐటా వెళ్ళినా మంచి పర్ఫార్మెన్స్ ఉండింది. దాని తర్వాత గోవాటి 2 weeks వెళ్తే ఆల్ 6 titles స్వీప్ చేశాను. ఫస్ట్ వీక్ 2 singles అండ్ డబుల్స్, అండ్ సెకండ్ వీక్ 2 singles అండ్ డబుల్స్. అండ్ దాని తర్వాత నేను Under-12, Under-14, 16, 18 నేషనల్స్ గెలిచాను సింగిల్స్. అండ్ డబుల్స్ 12, 14, 16 నేషనల్స్ గెలిచాను, ఆల్ ఇండియా నేషనల్స్. అండ్ Under-16 నేషనల్ సిరీస్ కావలిలో సింగిల్స్ గెలిచాను. సో వాళ్ళకి అక్కడ నా గేమ్ బాగా నచ్చింది. అండ్ వాళ్ళు అడిగారు ఎవరైనా స్పాన్సర్స్ ఉన్నారా అని. లేదా అంటే ఇంకప్పుడు జీవీకే సార్ తిన్న మంచి ఫ్యూచర్ ఉందని చెప్పి ఇంకా జీవీకే సార్కి చెప్తే ఇంకా సార్ అప్పుడు దాని తర్వాత నేను Under-14 ఏషియన్ ర్యాంకింగ్ ఆడితే హైదరాబాద్లో వాళ్ళు నా గేమ్ వచ్చి చూశారు. సో వాళ్ళకి నచ్చింది. దాని తర్వాత జీవీకే సార్ ఇంటికి పిలిచి స్పాన్సర్ చేద్దామని అక్కడ ఆడాను వాళ్ళతో పాటు. ఇప్పుడు వెళ్ళి అప్పుడప్పుడు ఆడుతుంటాను జీవీకే సార్ ఇంటికి వెళ్ళి వాళ్ళతో డబుల్స్. సో వాళ్ళకి నా గేమ్ నచ్చి నాకు స్పాన్సర్ చేశారు. ఇప్పుడు సార్ స్పాన్సర్ చేయబట్టి నేను టెన్నిస్ ఆడుతున్నాను, లేకపోతే జీవీకే సార్ చాలా కష్టమయ్యేది. అండ్ అలా నేను గ్రేడ్ 1 థాయిలాండ్ సింగిల్స్ విన్నర్, డబుల్స్ రన్నర్స్ అప్, ITF.
Grade 2 Thailand singles runners up, B1 singles doubles winner ఢిల్లీలో లాస్ట్ ఇయర్ పూణేలో B1 singles double runner up అండ్ Grade 3 చండీగఢ్ 2 times విన్నర్ ఉన్నాను. ఇంకా అండర్ 16 WTA ఫ్యూచర్ స్టార్ సింగపూర్లో సింగిల్స్ గెలిచాను. అది కూడా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉండింది. సెంటర్ కోర్ట్లో ఆడడము అని చాలా బాగుంది. ఇంకా అలా చాలా ఉన్నాయి. ఇవి వరంగల్ అండర్ 16 ఎస్ఎస్ గెలిచాను. సో చాలా ట్రాఫీస్ ఉన్నాయి. అసలు ఐటా నేను చాలా గెలిచాను. మోర్ దాన్ లైక్ 150-200 ట్రాఫీస్ ఉంటాయి. సో కొన్ని అసలు గుర్తున్నాను. చాలా ప్లేసెస్లో ఆడారు, చాలా దేశాల్లో కూడా ఆడారు. మీకున్న స్వీట్ మెమరీస్ ఏంటి? నేను సిటిఎల్ ఆడినప్పుడు లాస్ట్ ఇయర్ లక్కీగా ఆపర్చునిటీ వచ్చి మ్యాచ్ ఆడాను. సో అప్పుడు అందరు చూశారు, లియాండర్ పేస్, కార్నెట్, విజయ్ అమృతరాజ్, చాలా క్రౌడ్ కూడా చాలా ఉండింది. బ్రూగెరా, రాబ్రెడో, సోమ్దేవ్ అందరి ముందు ఆడాను. అది చాలా మంచి ఎక్స్పీరియన్స్ అండ్ చాలా హ్యాపీ. అది ఒక పెద్ద, దాని తర్వాత అదొక పెద్ద స్వీట్ మెమరీ, ఎప్పుడూ మర్చిపోలేను నేను దాన్ని. నేను వింబిల్డన్ వెళ్ళినప్పుడు లాస్ట్ ఇయర్ ఫస్ట్ టైం రాజర్ ఫెడరర్ని కలిసాను. నా డ్రీమ్, తన నా ఫేవరెట్ ప్లేయర్. మెన్స్లో రాజర్ ఫెడరర్, ఉమెన్స్లో కిమ్ క్లైస్టర్స్. తనని కలిసాను, చాలా బాగుంది. అండ్ అక్కడ చాలా పెద్ద మంచి ప్లేయర్స్ అందరిని కలిసాను. జోకోవిచ్ని, మర్రేని, సెరీనా, షర్పోవా అందరినీ. సో అది కూడా. ప్రాంజల, అలాగే మీ గేమ్ అలాగే స్టడీస్ ఎలా ప్లాన్ చేస్తున్నారు? ఫ్యామిలీ సపోర్ట్ ఏ విధంగా? ఫ్యామిలీ సపోర్ట్ చాలా. మమ్మీ పొద్దున్నే 5:30కి లెగుస్తారు, నాకు అన్నీ రెడీగా ఉంచుతారు. దాని తర్వాత నేను లెగ్సి రెడీ అయ్యి టెన్నిస్కి వెళ్తాను, డాడీ తీసుకెళ్తారు. అండ్ 9 to 12 3 hours టెన్నిస్ ఆడిన తర్వాత మళ్ళీ డాడీ బ్యాగ్ తీసుకొస్తారు ఇంటికి. మళ్ళీ రెస్ట్ తర్వాత మళ్ళీ సాయంత్రం ఫిట్నెస్కి వెళ్తాను. 4 కల్లా మమ్మీ తీసుకెళ్తే అప్పుడప్పుడు డాడీ కూడా తీసుకెళ్తుంటారు. అండ్ మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత అమ్మ మళ్ళీ అంతా పని చేసి మళ్ళీ డిన్నర్ అన్నీ రెడీగా ముందే చేసి పెట్టేస్తుంటుంది. వాళ్ళిద్దరు సపోర్ట్ నాకు ఎప్పుడూ ఉంటుంది అండ్ మోటివేటింగ్ కూడా. అండ్ మై బ్రదర్, హీఈస్ 11 years old. అలాగే మీ అంబిషన్ ఏంటి? మీ రోల్ మోడల్ ఎవరు? నా అంబిషన్ వరల్డ్ నెంబర్ 1 అవ్వాలని ఉమెన్స్లో. అండ్ గ్రాండ్ స్లామ్ టైటిల్ తీసి ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సాధించాలని. స్పోర్ట్స్ ఆడేటప్పుడు ఎప్పుడైనా ఏమైనా చిన్న ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి కదా, అలా ఏమైనా మీకు వచ్చాయా? చిన్న ప్రాబ్లమ్స్ అంటే లైట్గా మైనర్ రిస్ట్ పెయిన్ వచ్చింది. ఇప్పుడు నేను ఈజిప్ట్ వెళ్ళినప్పుడు అక్కడ చాలా విండ్ ఉంది అండ్ 3 weeks ప్రోగ్రామ్ అది. కానీ ఆ విండ్కి నాకు సెకండ్ రౌండ్ ఆడేటప్పుడే బ్యాక్ హ్యాండ్ కొడుతున్నప్పుడు ఇట్లా లైక్ టక్ మన సౌండ్ వచ్చింది. అది ఇంకప్పటి నుంచి పెయిన్ స్టార్ట్ అయింది. అట్లానే సెకండ్ రౌండ్ క్వార్టర్స్, సెమీస్ కూడా 3rd సెట్లో ఓడిపోయాను. కొట్టలేకపోయా అసలు బ్యాక్ హ్యాండ్, ఓన్లీ 4hand తోటి ఆడా. దాని తర్వాత సెకండ్ వీక్ కూడా చూడమంటే సార్ ఇంకా సెకండ్ వీక్ చూశాను. సెకండ్ వీక్ కూడా సేమ్ పెయిన్ ఉంటే ఇంకా బ్యాక్ వచ్చేసాను. సో టెన్నిస్లో స్పోర్ట్స్లో అదొక పార్టే. సో స్ట్రెంథనింగ్ చేసుకుంటూ మళ్ళీ ఐస్ అప్లై చేసుకుంటూ ప్రికాషన్స్ తీసుకుంటూ. ఓకే ప్రాంజల, మీ టెన్నిస్లో మీ కోచ్ ఎవరు? టెన్నిస్లో సంజయ్ సార్ ముందు, ఇప్పుడు వాసు సార్. అండ్ ఫిట్నెస్కి వచ్చేసి ముందు సర్వానంద్ సార్, ఇప్పుడు శ్రీకాంత్ సార్. ఓకే, చాలా పర్సనల్ తీసుకుంటారు, బాగా ఫోకస్ చేస్తారు అండ్ మంచి గైడెన్స్ కూడా ఉంటుంది. సో నేను స్టార్టింగ్ ఐటా అంతా మంచిగా పర్ఫామ్ చేశాను. అంతా సపోర్ట్ అంతా కూడా బాగుండింది అక్కడ. అప్పుడు నేను కోచింగ్ సంజయ్ సార్ దగ్గర తీసుకునేదాన్ని. నా ర్యాంక్ ఆల్ అండర్ 12, 14, 16, 18 నెంబర్ 1 ఉన్నాను. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ 18 నెంబర్ 1. అండ్ ఉమెన్స్లో ర్యాంకింగ్ 10 ఆల్ ఇండియా. అండ్ ఐటీఎఫ్ జూనియర్స్ బెస్ట్ 15 అండ్ ఐటీఎఫ్ ఉమెన్స్ 654. సో ఇయర్ నేను ఎక్కువ ఉమెన్స్ అండ్ జూనియర్ ఉమెన్స్ ఎక్కువ ఫోకస్ చేద్దాం అనుకున్నాను. ప్రాంజల, అలాగే చాలామంది ఈ టెన్నిస్ ఆడాలని, దేశం కోసం ఆడాలని, చాలా ఎదగాలని కూడా అనుకుంటూ ఉంటారు కదా. అప్కమింగ్ ఎవరైతే స్పోర్ట్స్ వచ్చేవాళ్ళు ఉంటారో వాళ్ళకు మీరు చెప్పే ఓ మంచి మాట ఏంటి? వర్క్ హార్డ్ అండ్ ప్రాక్టీస్. టెన్నిస్ కానీ ఫిట్నెస్ కానీ ఎప్పుడూ స్కిప్ చేయొద్దు. యూ హ్యావ్ టు బీ రెగ్యులర్ అండ్ ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్. లైక్ యూ హ్యావ్ టు ప్రాక్టీస్. ఒకటేసారి వెళ్ళి మ్యాచ్ ఆడడం అంటే కష్టం. సో మంచిగా ప్రాక్టీస్ చేయాలి. యూ హ్యావ్ టు బీ ఫోకస్డ్, డెడికేటెడ్
అండ్ డౌన్ టు ఎర్త్ ఉండాలి, ఎప్పుడు కూడా పొగరు చూపించడం అవన్నీ యాటిట్యూడ్ అదంతా ఉండకూడదు. అండ్ ట్రస్ట్, బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, బిలీవ్ ఇన్ గాడ్ అండ్ కీప్ ఆన్ వర్కింగ్ హార్డ్. చాలా బాగా చెప్పారు. అలాగే మీరు ఏదైతే కోరుకుంటున్నారో వరల్డ్ నెంబర్ 1 కావాలని కోరుకుంటున్నారు, మీరు అవ్వాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ. ఇది ఇవాళ ప్రవీణ కార్యక్రమం. మరో అందమైన ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం. ప్రతి తల్లిదండ్రులకు పిల్లలు చిన్నప్పుడు ఏం చేసినా సరదాగానే ఉంటుంది, ముద్దుగానే ఉంటుంది. కానీ పెరిగి పెద్దయ్యే కొద్దీ వారి ప్రవర్తన, అలవాట్లు, వస్త్రధారణ ఆందోళన కలిగించడం చాలా సహజం. ముఖ్యంగా నేటి టీనేజర్ల పట్ల తల్లిదండ్రులు పడే ఇబ్బంది అంతా ఇంతా కాదు. ఎందుకంటే టీనేజ్ అనేది ఒక అందమైన ఊహల ప్రపంచం. రంగురంగులుగా కనిపించే ఈ ప్రపంచం వారికి చాలా అందంగా కనిపిస్తుంది. ఆకర్షణలు, ఆవేశాలు నియంత్రించలేని వయసది. ఆ వయసులో తాము చేసేది ఏదైనా కరెక్టే అన్న భావన ఎక్కువగా ఉంటుంది. స్వతంత్ర భావాలు బాగా పురివిప్పే సమయం ఇది. తమ ఇష్టాలకే అధిక ప్రాముఖ్యత ఇస్తూ ఉంటారు. ఏదైనా తాము ఇష్టపడితే చాలు, మిగతా ప్రపంచం ఏమనుకున్నా వారికి పట్టింపు ఉండదు. అది తమకు నచ్చిన వస్తువు కావచ్చు, వ్యక్తి కావచ్చు. టీనేజ్ పిల్లలు ఇలాంటి ధోరణితో ఉంటారు కాబట్టి వారి ప్రవర్తన తల్లిదండ్రులను భయపెడుతుంది. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూసేయండి, తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. వంటల సందడి కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి మన వంటల సందడి కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు స్వప్న గారు. మరి మన సక్కుల కోసం ఏ వెరైటీ వంట చేసి చూపిస్తారో చూద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నా అండి. ఎక్కడి నుంచి వచ్చారు? శంషాబాద్. ఓకే, సో మా సక్కుల కోసం ఎలాంటి వంట చేయబోతున్నారు? ఆమ్లెట్ శాండ్విచ్. ఓహో, ఆమ్లెట్ శాండ్విచ్. ఓకే, దానికి కావాల్సిన పదార్థాలు చెప్తారా? ఓకే అండి. బ్రెడ్, సాల్ట్, క్యారెట్, బటర్, ఎగ్, మిర్చి, ఆనియన్స్, పెప్పర్, టమోటా. ఓకే, కావాల్సిన పదార్థాలు చూసాం కదా, ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. ఫస్ట్ ఏం చేయాలి? ఫస్ట్ బ్రెడ్ తీసుకోవాలండి. ఓకే, ఒక ప్లేట్ ఇవ్వండి. మధ్యలో హోల్ పెట్టేసుకోవాలి. ఒక బౌల్ తీసుకోండి. ఓకే, దీంతో హోల్ చేస్తారా? దీంతో హోల్ చేయాలి. ఓకే, అంటే సైడ్స్ ఏం కట్ చేయాల్సిన అవసరం లేదండి. సో అన్ని స్లైసెస్ అలాగే హోల్ చేయాలి. ఈ స్లైసెస్ దేనికైనా యూజ్ అవుతాయా తర్వాత? యూజ్ అవుతాయండి. ఓకే, రోస్ట్ చేసుకొని తినొచ్చు. ఇంట్లో ఖాళీగా ఉన్నప్పుడు ఇలాంటి ప్రయోగాలు చేస్తుంటానండి చాలా. ఓకే, అన్ని రెడీ చేసి పెట్టుకోవాలి ఇలా. ఓకే, ఇప్పుడు స్టవ్ చేసి పాన్ పెట్టేసుకో. ఓకే, సో పాన్ వేడైపోయింది కదా, ముందు ఏం చేయాలి? ఫస్ట్ బటర్ వేసేసుకోవాలండి. స్లో ఫ్లేమ్ లో పెట్టండి. రోస్ట్ చేయడానికి సరిపడా వేసుకోవాలి బటర్. ఎస్. నెక్స్ట్ బ్రెడ్ తీసుకోవాలండి. ప్యాన్ పైన ఇలా సెంటర్లో పెట్టేసారు. ఓకే, నెక్స్ట్ ఎగ్ మిశ్రమం అండి. స్పూన్ ఇవ్వండి. ఎగ్ హోల్ వేసారండి. ఓకే, ఇది స్లో ఫ్లేమ్లో పెట్టేయాలి. ఓకే, నెక్స్ట్ సాల్ట్. ఆ ఎగ్ మిశ్రమంలోనే సాల్ట్ వేయాలండి. నెక్స్ట్ పెప్పర్ పౌడర్, మిర్చి. ఓకే, చిన్న చిన్న స్లైస్ చేస్తా. ఇది సైడు ఎటు ఇది సెంటర్లో ఉంటుందండి మిశ్రమం మొత్తం. ఓకే, నెక్స్ట్ క్యారెట్ అండి. ఓకే, ఓకే అండి. సో అదే రివర్స్ చేసుకొని మళ్ళీ కాల్చు. మళ్ళీ 2 sides కుక్ అవ్వాలని. ఓకే, రెడీ అయిపోయింది. ప్లేట్ ఇవ్వండి. నెక్స్ట్ ఇంకొకటి చేద్దాం. నెక్స్ట్ అండి. ఓకే, బటర్ తీసుకోవాలి. బటర్ వేయాలండి ప్యాన్ పైన. ఈ వెజిటబుల్సే కాకుండా ఇంకా మనకి ఇష్టమైనవి ఏవైనా యాడ్ చేసుకోవచ్చు. బీన్స్ వేసుకోవచ్చు. ఓకే, బటానీ, గ్రీన్ బటానీ. నెక్స్ట్ బ్రెడ్ అండి. ఓకే,
నెక్స్ట్ కూడా అంతే అండి. ఓకే అండి, స్టవ్ బంద్ చేసేద్దాం. ఓకే, రెడీ అయిపోయండి. ప్లేట్ ఇవ్వండి. ఓకే అండి, రెడీ అయిపోయింది. గార్నిష్ చేసుకున్నామండి. ఓకే అండి. చాలా కలర్ఫుల్ గా ఉంది కదా, గ్రీన్ రెడ్, మల్టీ చాలా కలర్ బాగుంది. ఆనియన్స్ టమోటోస్తో గార్నిష్ చేసుకోవాలండి. ఈవినింగ్ టైంలో తినడానికి చాలా బాగుంటుంది. మార్నింగ్ కూడా బాగుంటుందండి. ఓకే, బ్రేక్ఫాస్ట్కి మంచిగా ఉంటుంది. ఇంకా ఆమ్లెట్ శాండ్విచ్ రెడీ అండి. టేస్ట్ చేసి చెప్పండి. తప్పకుండా. ఎమ్మి కలర్ఫుల్ గా ఉండే ఆమ్లెట్ శాండ్విచ్ రెడీ అయిపోయింది. మరి దీన్ని టేస్ట్ చేసే ముందు దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి మీకోసం. ఆమ్లెట్ శాండ్విచ్ కి కావలసిన పదార్థాలు: బ్రెడ్, ఎగ్స్, ఆనియన్, పచ్చిమిర్చి, పెప్పర్ పౌడర్, సాల్ట్, క్యారెట్, బటర్. ఆమ్లెట్ శాండ్విచ్ తయారు చేసే విధానం: ముందుగా బ్రెడ్ ముక్కలను తీసుకోవాలి. తర్వాత వాటి మధ్యలో హోల్ చేసుకోవాలి. ఒక బౌల్లో ఎగ్ ని మెల్ట్ చేయాలి. తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకొని బటర్ వేయాలి. బటర్ వేడైన తర్వాత హోల్ చేసుకున్న బ్రెడ్ ముక్కలను వేయాలి. ఆ హోల్ మధ్యలో ముందుగా మెల్ట్ చేసి పెట్టుకున్న ఎగ్ మిశ్రమాన్ని వేసి దానిపై సరిపడినంత సాల్ట్, పెప్పర్ పౌడర్, ఆనియన్స్, టమాటో పీసెస్, చిన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు వేయాలి. క్యారెట్ ముక్కలు వేసిన తర్వాత రెండు వైపులా రోస్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత ప్లేట్ లోకి తీసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచికరమైన ఆమ్లెట్ శాండ్విచ్ రెడీ. సో దీనికి కావాల్సిన పదార్థాలు, తయారీ విధానం చూశారు కదా. మరి దీని టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పేస్తాను. రియల్లీ చాలా బాగుందండి, చాలా టేస్టీగా ఉంది. చాలా థ్యాంక్స్ అండి. పెప్పర్ టేస్ట్ కూడా చాలా బాగా తెలుస్తుంది. ఓకే అండి, థ్యాంక్ యూ. సో ఇంత మంచి వంటకాన్ని మాకు పరిచయం చేసినందుకు మీకు సఖీ ఫ్యాషన్స్ ACIL AS రావు నగర్ వారి ఈ గిఫ్ట్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. ఈ అవకాశం ఇచ్చిన ఈటీవీ వాళ్ళకి చాలా థ్యాంక్స్. సో చూసారు కదా సకులు, ఇవాళ మన స్వప్న గారు తయారు చేసి చూపించిన బ్రెడ్ ఆమ్లెట్ శాండ్విచ్ మీరు కూడా తయారు చేసి టేస్ట్ చేయండి. మీకు తెలిసిన సరికొత్త వంటకాలు మాకు పరిచయం చేయాలంటే మీరు కాల్ చేయాల్సిన నెంబర్ 04023556540. చూసారు కదా సకులు, ఇవాళ మన వంటల సందడి కార్యక్రమం. రేపటి వంటల సందడి కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. ప్రతి ఇంట్లో టీనేజర్లకు తల్లిదండ్రులకు మధ్య ఒక రకమైన కోల్డ్ వార్ లాంటి వాతావరణం ఉంటుంది. టీనేజర్లు చేసే పనులు చాలా మంది తల్లిదండ్రులకు నచ్చవు. దాంతో మొదలవుతుంది అసలు సమస్య. అమ్మాయిలు కొన్ని డ్రెస్సులు ఇష్టపడినప్పుడు వాటిని వద్దని చెప్పడానికి తల్లిదండ్రులు ఇబ్బంది పడుతూ ఉంటారు. అలాగే కాలేజీలు ఎగ్గొట్టి సినిమాలు చూడటం, షికారులకు వెళ్లటం, కంప్యూటర్తో ఎక్కువసేపు గడపటం, సెల్ ఫోన్ మెసేజ్లు, సంభాషణలు తల్లిదండ్రులను చికాకు పెడుతూ ఉంటాయి. దాదాపు టీనేజర్లు ఉన్న ఏ ఇంట్లోనైనా ఇలాంటి బాధలు ఉండనే ఉంటాయి. అయితే అబ్బాయిలకు కొంతవరకు పర్లేదు, కానీ కొన్ని ఇళ్లల్లో అమ్మాయిలకు మరిన్ని సమస్యలు వస్తూ ఉంటాయి. అమ్మాయిల ప్రతి కదలికపై నిఘా పెడతారు. అమ్మాయిల ప్రవర్తనను అనుమానంగా చూస్తూ ఉంటారు. సరే, మీకోసం ఒక మంచి కార్యక్రమం చూసండి. ఆ తర్వాత ఇదే అంశంపై మళ్ళీ మాట్లాడుకుందాం. నమస్కారం. నిరుపయోగమైన వస్తువులతో అందమైన వస్తువుల తయారీ కార్యక్రమం మన చూడండి చేయండి. ఇవాళ మన కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు సీతా గుప్తా గారు. ఈ రోజు మనకు సీతా గుప్తా గారు అందమైన ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ ని తయారు చేసి చూపిస్తామంటున్నారు. మరి అది ఎలాగో మనము చూసి నేర్చుకుందామా? నమస్తే సీతా గుప్తా గారు. నమస్తే లహరి, ఎలా ఉన్నారు? బాగున్నాను. ఓకే, ఈ రోజు మాకు ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అది పేపర్ తో చేసి చూపిస్తామన్నారు. ఓకే, ముందుగా దానికి కావాల్సిన వస్తువులు అంటే చెప్తారా? ఓకే, కలర్ పేపర్, సిజర్, స్టాప్లర్, కలర్ స్కెచెస్, పెన్సిల్, గ్లూ. ఓకేనండి, చాలా తక్కువ ఐటమ్స్ ఇక్కడ కూడా మనకి కనిపిస్తున్నాయి. ఓకే, ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ అంటే మనకి ఈ పేపర్స్ తో అయిపోతాయా? ఇంకా ఏమైనా యాడ్ చేసుకోవాలా? అవసరం లేదు. ఇదే మన బొకే లాగా కూడా రెడీ చేసుకోవచ్చు. ఓకే, బొకేలా కూడా యూజ్ చేసుకోవచ్చు. ఓకే, మాకైతే త్వరగా నేర్చుకోవాలనిపిస్తుంది. ఫస్ట్ ఏం చేసుకోవాలి? ఓకే లహరిగా, ఫస్ట్ గ్రీన్ పేపర్ తీసుకోవాలి. గ్రీన్ పేపర్ ని హాఫ్ కి ఫోల్డ్ చేయాలి. మనం స్టెమ్స్ చేస్తున్నాం అన్నమాట. ఫస్ట్ ఓకే, ఇలా హాఫ్ చేస్తాం, ఇట్లా లైన్స్ గా కట్ చేసుకోవాలి ఫస్ట్. ఓకే, అంటే ఏ సైజ్ లో కట్ చేసుకోవాలి? అట్లా ఏం లేదు, మనకి పెద్దది కావాలంటే పెద్దది, చిన్నగా కావాలంటే కొంచెం సన్నగా కట్ చేసుకోవాలి. ఓకే, ఇలా మొత్తం ఎండింగ్ వరకు కట్ చేసుకోవాలి.
ఈ థాట్ ఎప్పుడు వచ్చింది మీకు? చేస్తూ ఉంటాను కదా అన్ని, అట్లా ఐడియా వస్తూ ఉంటాయి అనమాట. ఇంకా అంటే వీటితో ఫ్లవర్స్ మామూలు ఓన్లీ ఫ్లవర్స్ తయారు చేయడం, అలా లీవ్స్ తయారు చేయడం చూసాం, కానీ విత్ బొకే లాగా అంటున్నారు కదా, చాలా కొత్తగా ఉంది. అవునవును. ఇలా ఎండింగ్ వరకు కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక వీటిని ఏం చేయాలంటే ఇట్లా ప్రెస్ చేయాలన్నమాట లైట్ గా. ఏంటంటే ఇప్పుడు ఫ్లవర్ వాజ్ బంచ్ లాగా ఉంటది కదా, మనకు అలా కనిపిస్తుంది అనమాట. ఇలా లైట్ గా ప్రెస్ చేయాలి. ఇలా ప్రెస్ చేసినాక దీన్ని ఇలా కొంచెం పెద్దగా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. అదే చిన్నగా ఫోల్డ్ చేస్తే ఏంటంటే క్లోజ్ అయిపోయి బంచ్ రాదనమాట. కొంచెం లూజ్ గా కొంచెం ఇట్లా ఇలా ఇలా ఒక 3 fingers గ్యాప్ లో మనం రౌండ్ గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా అయిపోయినాక దీన్ని ఇలా లైట్ గా ప్రెస్ చేయాలన్నమాట. స్టెమ్స్ అంటే అటు సైడ్ ఇటు సైడ్ ఒక్కటే దగ్గర ఉండవు కదా. ఇలా అయిపోయింది కదా, దీన్ని మనం స్టాప్లర్ తో ఒక పిన్ వేసుకోవాలన్నమాట. ఇట్లా ఇలా చూస్తుంటేనే మనకు ఒక ఫ్లవర్ లాగా అనిపిస్తుంది. దీని వేజ్ లో పెడితే నిజంగా ఫ్లవర్ వాజ్ లానే ఉంటది అనమాట. ఇప్పుడు మనకి ఒక ట్రీ రెడీ అయింది అన్నట్టు. ఇట్లా ఇలా అయిపోయింది కదా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనం ట్రీ తయారు చేస్తాం కదా, దానికి ఫ్లవర్స్ అన్నమాట. ఇప్పుడు మనం కలర్ పేపర్స్ ఉంటాయి కదా, ఏ కలర్ అయినా తీసుకోవచ్చు. దీనికి ఒక ఫ్లవర్ డిజైన్ చేసుకోవాలి ఫస్ట్. ఫ్లవర్ అనేది మనం ఏ ఫ్లవర్ తీసుకున్నా పర్వాలేదు, ఏదైనా రౌండ్ ఫ్లవర్ అని, ఇట్లా జాస్మిన్ అంటే పొడవుగా ఉంటాయి కదా, అట్లా అన్నట్టు ఏదైనా తీసుకోవచ్చు. ఇలా ట్రేస్ చేసుకున్నాం కదా, దీని మీద ఇప్పుడు మనం కట్ చేసుకోవాలి హరిక. మొత్తంగా ఒకేసారి ఒక ఎన్ని కలర్ పేపర్స్ ఉంటే అన్ని వీటిని పెట్టేస్తే ఒకేసారి ఫ్లవర్స్ వచ్చేస్తాయి మనకి కటింగ్ ఈజీగా ఉంటే అలా కట్ చేసుకోవచ్చు, లేదంటే 1 by 1 కట్ చేసుకోవచ్చు. అలా ఏం లేదు, ప్రాక్టీస్ ని బట్టి ఉంటది కదా ఏదైనా. ఇంకా ఇప్పుడు ఒకటేసారి మనం ఒక 3-4 ఫ్లవర్స్ కట్ చేసేసుకున్నాం హరిక. కలర్ఫుల్ గా ఇలా కనిపిస్తుంది ఇలా, ఎందుకంటే 3 కలర్స్ పెట్టేసుకున్నాం కాబట్టి. ఇప్పుడు దీనికి మనం బ్లాక్ స్కెచ్ తో అవుట్ లైన్ వేద్దాం అనమాట. ఇంకా ఫ్లవర్ ని మనం హైలైట్ చేస్తాం అనమాట ఈ కలర్ స్కెచ్ పెన్స్ తో. ఇట్లా ఇంకా కలర్ఫుల్ గా అనిపిస్తుంది మనకి ఫ్లవర్ ఈ అవుట్ లైన్ వేయడం వల్ల. ఓకే, ఇప్పుడు మనం రెడ్ తీసుకున్నాం కదా, మధ్యలో పింక్ వేద్దాం అనమాట. ఇట్లా ఒక డాట్ లాగా అన్నట్టు పెట్టాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే మనకి కలర్ఫుల్ గా కనిపిస్తుంది ఫ్లవర్. ఇప్పుడు ఎల్లో కలర్ కూడా కంపల్సరీ బ్లాక్ వేయాలి అవుట్ లైన్ అనమాట. ఇంకా డార్క్ గా అనిపిస్తుంది. చాలా తొందరగా అయిపోతున్నాయి. ఇలాంటివి పిల్లలకి ఇస్తే చాలా ఇంట్రెస్ట్ గా కూడా వాళ్ళ స్కూల్లో ఏదైనా ప్రోగ్రామ్ ఉన్నప్పుడు ప్రిన్సిపల్ మేడం కానీ, టీచర్స్ డే అప్పుడు టీచర్స్ కానీ అట్లా ఇచ్చేందుకు గిఫ్ట్ చేసేందుకు చాలా బాగుంటది. వాళ్ళ టేబుల్ మీద పర్మనెంట్ గా పెట్టేసుకుంటారు. ఇంకా ఇప్పుడు మళ్ళీ సెంటర్ లో మనం ఆల్టర్నేట్ కలర్ అనమాట. ఇది ఎల్లో కలర్ ఫ్లవర్ కాబట్టి పింక్ డాట్ అనమాట. ఇలా ఉంది కదా, మళ్ళీ ఇంకో ఈ కలర్. దీనికి కూడా సేమ్ అవుట్ లైన్ బ్లాక్ వేయాలి హరిక. ఇలా వేసినాక ఇట్లా అన్ని మనం ఎన్ని ఫ్లవర్స్ కావాలంటే, మనకు ఒకటే కలర్ ఇష్టం అనుకో, ఆ ట్రీకి ఒకటే కలర్ పెట్టుకోవచ్చు. మల్టీ కలర్ ఇష్టం అవుతారు కదా ఒక్కొక్కరికి, అలాంటప్పుడు మనం అన్ని కలర్స్ యూజ్ చేసుకోవాలన్నమాట. ఫ్లవర్స్ కూడా మనకి ఇష్టం వచ్చినట్లు కూడా కట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం రౌండ్ గా కట్ చేస్తాం కదా, ఇప్పుడు జాస్మిన్ ఫ్లవర్స్ ఎలా ఉంటాయి, ఇట్లా పొడుగ్గా ఉంటాయి కదా, అలా కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. మన ఇష్టం అనేది, మన టేస్ట్. ఇప్పుడు ఇలా రెడీ అయింది కదా లహరిక, ఇప్పుడు మనం గ్లూ అంటించాలన్నమాట ఫ్లవర్ కి. ఇట్లా బ్యాక్ సైడ్ అంటించాలి గ్లూ. ఈ గ్లూ అంటించినాక ఈ పెటల్ కి ఒక్కొక్క పెటల్ ఉంది కదా, దీని పైన స్టిక్ చేయాలన్నమాట. ఇట్లా ఈ సైడ్ స్టిక్ చేస్తే ఏంటి కనిపించదు మనకి. ఇట్లా పెటల్స్ అన్ని ఫిల్అప్ చేసుకోవాలి. కలర్ఫుల్ గా చాలా బాగుంటుంది. మనకి ఎవరికన్నా ఇచ్చినా షోకేస్ లో పర్మనెంట్ గా పెట్టుకుంటారు అనమాట. అది చూసినప్పుడల్లా మనం గుర్తుకొస్తా ఉంటాం వాళ్ళకి. ఇలా ఉంది కదా, అలా స్టిక్ చేసుకోవాలి. టోటల్ రెడీ అయినాక చాలా బాగుంటది. ఇలా ఉంది కదా, ఇట్లా 1 by 1 కలర్ అనమాట. మనకి పేపర్ సైజ్ ఎంత పెద్దగా ఉంటే అంత పెద్ద బంచ్ లాగా తయారవుతుంది. మనం చిన్న వేజ్ అనుకో చిన్నది చేసుకోవచ్చు, కావాలంటే పెద్దది కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. మన టేస్ట్ డిపెండ్ అనమాట. ఇట్లా అన్ని కలర్స్ ఇలా పెట్టుకున్నాం కదా, ఇట్లా లైట్ కలర్ అని డార్క్ అని. ఒకరికి వైట్ ఫ్లవర్స్ అంటేనే ఇష్టం, మొత్తం వైట్ తో ఫిల్అప్ చేసుకో. అప్పుడు ఏంటంటే లుకింగ్ జాస్మిన్ ఫ్లవర్ లాగా అనిపిస్తుంది అనమాట. ఒకవేళ కలర్ పేపర్ లేదు అనుకున్నా మనం ఇంట్లో వైట్ పేపర్స్ తో మనం కలర్, ఎందుకంటే మనం స్కెచ్ తో అవుట్ లైన్ వేసేస్తున్నాం కాబట్టి కలర్ హైలైట్ అయిపోతుంది. చాలా బాగుంది. ఈ విధంగా తయారు చేసింది ఉందండి, చేసాను. ఓకే, ఓ ఇది మీరు రెడీ చేసి తీసుకొచ్చారండి. ఇట్లా మొత్తం టోటల్ రెడీ అయినాక ఇలా అయిపోతుంది అనమాట. ఓకే, ఇట్లా నేను మల్టీ కలర్ చేశాను కదా, ఎవరి టేస్ట్ వాళ్ళది అన్నట్టు అనమాట. సేమ్ కలర్స్ పెట్టుకోవచ్చు, అలా పెట్టుకోవచ్చు. ఓకే, ఇట్లా మన ఇంట్లో వేజ్ ఉంటే సరే, లేకపోతే దేని అట్లా డైరెక్ట్ గా అలా అయినా పెట్టేసేయచ్చు మన టేబుల్ మీద. ఓకే, టీవీ దగ్గర అట్లా
మీరు అన్నట్టు సైజ్ బట్టి మనకి ఎంత పెద్ద పేపర్ తీసుకుంటే అంత పెద్దగా తయారవుతుంది. ఓకే, ఇలా వాజ్ ఉంటే అందులోనే ఇలా పెట్టేసాం అనుకోండి, చక్కగా ఫ్లవర్స్ లాగా కూడా ఇచ్చుకోవచ్చు అనమాట. అవును, అంటే ఇవి ఎప్పటికీ వాడిపోవు, అలానే కొంచెం డస్ట్ పట్టవు, ఎప్పటికీ ఇదే షైనింగ్ తో ఎన్నాళ్ళైనా అలానే ఉంటాయి షోకేస్ లో పెట్టుకున్నట్లయితే. చాలా బాగుందండి, చాలా తక్కువ ఐటమ్స్ తో ఎంతో యూస్ఫుల్ గా పిల్లలకి ఇలాంటివి నేర్పిస్తే ఇంకా ఇంట్రెస్ట్ గా తయారు చేసుకుంటారు, వాళ్ళ మైండ్ కూడా పెరిగేందుకు వీలుంటుంది. చాలా మంచి ఐటమ్ నేర్పించినందుకు మీకు ధన్యవాదాలండి. థ్యాంక్ యూ లహరిక. సో చూసారు కదా సకలు, సీతా గుప్తా గారు పరిచయం చేసిన ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్స్ చాలా బాగున్నాయి కదా. మరి మీలో కూడా ఇలాంటి టాలెంట్ ఉందా? అయితే వెంటనే మా కార్యక్రమంలో పాల్గొనండి. ఎలా అనుకుంటున్నారా? వెంటనే 0402255654 నెంబర్కు కాల్ చేయండి. ఇది వాటి చూడండి చేయండి కార్యక్రమం. మరో అందమైన కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే. అబ్బాయిలతో సమానంగా అమ్మాయిలు ప్రతి దాంట్లోనూ ప్రతిభ చూపిస్తున్న కాలం ఇది. ఒక రకంగా ఆడామగ అన్న తేడా లేకుండా చదువుకుంటున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు. చాలా మంది తల్లిదండ్రులు అబ్బాయిలతో పాటు అమ్మాయిలకు సమానంగా స్వేచ్ఛ ఇస్తున్నారు. కానీ ఇంకా చాలా మంది తల్లిదండ్రులు అమ్మాయిలను అనుమానంగా చూస్తున్నారు. ఈ విషయం దగ్గరే తల్లిదండ్రులకు, టీనేజ్ పిల్లలకు భేదాభిప్రాయాలు వస్తున్నాయి. అసలు ఇలాంటి సమస్యలు ఎదురైనప్పుడు ఎలా ఉండాలో కూడా చాలా మందికి అర్థం కాదు. ఏ మాత్రం తల్లిదండ్రులు తమను నమ్మట్లేదని తెలిసినా పిల్లల ప్రవర్తనలో చాలా మార్పు కనిపిస్తుంది. ఇంకొంచెం మొండిగా తయారయ్యే ప్రమాదం కూడా లేకపోలేదు. సరే, ముందైతే ఈ కార్యక్రమం చూసేయండి. నమస్కారం, నగనట్ర కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మన నగనట్ర కార్యక్రమం ఎక్కడికి వచ్చేసిందో తెలుసా అండి? మధురానగర్లో ఉంటున్న సత్య గారి ఇంటికి వచ్చేసింది. మరి ఆవిడ డిజైన్ చేసిన కలెక్షన్ ని మన సకులందరికీ పరిచయం చేయడానికి ఆవిడ సిద్ధంగా ఉన్నారు. మరి సత్య గారిని పరిచయం చేసుకుని ఆ కలెక్షన్ ఏంటో చూసేద్దామా? నమస్కారం సత్య గారు. నమస్తే, ఎలా ఉన్నారండి? బాగున్నాను, మీరు ఎలా ఉన్నారు? నేను కూడా చాలా బాగున్నానండి. మరి ఈ రోజు మన సకులకి ఏం చూపించబోతున్నారు? మీకు లైట్ వెయిట్ బ్యాంగిల్స్, గోల్డ్ లో లైట్ వెయిట్ బ్యాంగిల్స్ చూపిస్తాను మీకు. ఓకే, సో లైట్ వెయిట్ బ్యాంగిల్స్ ఎలా ఉంటాయని చూడాలని ఉంది నాకు కూడా. మరి చూపించేస్తారా? ఇవి ఏంటంటే లైట్ వెయిట్ బ్యాంగిల్స్ అంటే పైన మొత్తం మనకి గోల్డ్ ఉంటుంది అనమాట. గోల్డ్ ఉండి లోపలంతా కాపర్ ఫిల్లింగ్. సో దట్ ఇదేంటంటే మనకి లైట్ గా 4 grams 5 grams లో మనకి 4 బ్యాంగిల్స్ వచ్చేస్తాయి. నార్మల్ గా ఏంటంటే ఒక బ్యాంగిల్ చేయాలంటే 10 grams ఉంటుంది. అవును. సో దీంట్లో మనకి ఏంటంటే 4 బ్యాంగిల్స్ కి కలిపి 5 grams లో వచ్చేస్తుంది మనకి. అది ఎలా అంటే థిన్ షీట్ చేస్తాం, గోల్డ్ షీట్. ఆ పైన మొత్తం గోల్డ్ షీట్ వస్తుంది, లోపలంతా కాపర్ ఫిల్లింగ్ ఉంటుంది. ఈ డిజైన్ దీన్ని ఏమంటారంటే ఫ్లవర్ కట్, సింగిల్ ఫ్లవర్ కట్ అంటారు దీన్ని. మీరు చూసారంటే డైలీ యూజ్ చేసుకోవచ్చు మనం ఇది. అంటే దేనికన్నా మధ్యలో వేసుకోవచ్చు, లేకపోతే ఎలా అయినా వేయచ్చు మనము. సింగిల్ ఫ్లవర్ డిజైన్ అంటారు దీన్ని. అటు ఇటు చూసారంటే మీకు సైడ్స్ లో కూడా కొంచెం డిజైన్ కట్స్ వచ్చింది అనమాట. ఇటు సైడ్ మళ్ళా ఇటు సైడ్ కూడా. సో అందుకనే లైట్ వెయిట్ అని అన్నారు. లైట్ వెయిట్ యాక్చువల్ బ్యాంగిల్స్ చూపించగానే కొంచెం వెయిట్ గానే ఉన్నాయి కదా, లైట్ వెయిట్ ఎలా అవుతుంది అని అనుకుంటే ఇప్పుడు మీరు కాపర్ ఫిల్లింగ్ లోపలంతా కాపర్ ఫిల్లింగ్ ఉంటుంది మనకి, పైన మాత్రమే గోల్డ్ వస్తుంది అనమాట. డైలీ యూజ్ చేస్తే ఏం ప్రాబ్లం? డైలీ యూజ్ పైన మనం మొత్తం గోల్డే కాబట్టి డైలీ యూజ్ చేయొచ్చు. మనం గోల్డ్ ఎలా యూజ్ చేస్తాం సేమ్ ఇది కూడా అలానే యూజ్ చేయొచ్చు అనమాట. ఓకే, సో ఇది ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకుంటే బాగుంటుందండి? ఇది ఎవరైనా వేసుకోవచ్చు అనుష. మనం అంటే 2 సైజ్ నుంచి 210 వరకు మనం చేస్తాము, ఎవరైనా వేసుకోవచ్చు. డైలీ వేర్ అంటే జనరల్ గా మ్యారీడ్ వాళ్ళే వేసుకుంటారు. సో అట్లాంటి వాళ్ళకి పిల్లలకు కావాలి అనుకుంటే మనం ఇవి ఎక్కువ చేసుకోవచ్చు. మామూలుగా గోల్డ్ లో ఏంటంటే ఒక్కొక్క బ్యాంగిల్ మనకి 10 to 12 grams పడుతుంది కాబట్టి 3, 4, 2 అట్లా చేపిస్తాం పిల్లలకి. సో పిల్లలకు కూడా మనం ఇది 8 బ్యాంగిల్స్ 12 బ్యాంగిల్స్ అట్లా చేతికి నిండుగా వేసుకోవచ్చు అనమాట. సత్య గారు, మరి బ్యాంగిల్స్ కి ఎంత గోల్డ్ పడుతుందండి? ఇది మనకి 5 grams పడుతుంది. 5 grams. ఓకే, చాలా బాగుందండి. నెక్స్ట్ ఐటమ్ చూపిస్తా. ఇది ఇంకొక డిజైన్. దీంట్లో కూడా ఇది కూడా 4 బ్యాంగిల్స్ అనమాట. దీన్ని క్రాస్ కంగోరా అంటాం మనము. మీరు చూసారంటే ఇది మొత్తము బ్యాంగిల్ అంతా క్రాస్ గా వచ్చి అది ఒక షైనింగ్ కూడా డిఫరెంట్ గా వస్తుంది మనకి. డిజైన్ కూడా ఇట్లాంటి డిజైన్ నేను ఎప్పుడు చూడలేదు. ఇది డిఫరెంట్ గా ఉంటుంది. ఇది మొత్తం ఈ సెంటర్ అంతా క్రాస్ వస్తుంది. మళ్ళీ సైడ్ లో చూసారంటే కొంచెం జస్ట్ ఒక చిన్న తీగలాగా వచ్చి మళ్ళీ అది కూడా కొంచెం జస్ట్ ఇట్లా నొక్కున్నట్టు ఆ క్రాస్ ఏదైతే క్రాస్ ఉందో అది కిందకు కూడా మనం జస్ట్ కొంచెం వంకీ లాగా ఇచ్చాము. ప్లెయిన్ గా ఉండకుండా 2 sides కూడా మనకి డిజైన్స్ వస్తుంది. అండ్ మీరు చూస్తే షైనింగ్ కూడా చాలా బాగా వస్తుంది మనకి. ఏదైనా వేరే బ్యాంగిల్స్ తోటి కలిపేసుకున్నా ఎలా ఉన్నా ఇది మనకి
ఇది కూడా బాగుంటది అనమాట, షైనింగ్ కూడా డబల్ షైనింగ్ వస్తుంది. ఓకే, ఇలాంటి బ్యాంగిల్స్ మాక్సిమం మట్టి గాజులతో మిక్స్ చేసేసి మట్టి గాజులతో వేసుకోవచ్చు మనము, లేకపోతే స్టోన్ బ్యాంగిల్స్ అటు ఇటు వేసి అట్లా వేయచ్చు, ప్లెయిన్ మధ్యలో అట్లా వేసుకుని అలా కూడా వేయచ్చు మనము. ఓకే, చాలా బాగుందండి. మరి దీనికి గోల్డ్ ఎంత పడుతుంది? ఇది కూడా 5 grams, 5 grams కి 4 వస్తాయి మీకు. ఓకే, ఇది కూడా డైలీ యూజ్ చేసుకోవచ్చు, డైలీ యూజ్ చేయొచ్చు మనం. ఇది చాలా బాగుందండి. నెక్స్ట్ ఐటమ్ చూపిస్తారా? యా, ఇది నెక్స్ట్ వచ్చేసి దీన్ని జిగ్జాగ్ డిజైన్ అంటాం. మీరు చూస్తే మనకి చాలా బాగుంది. పాత కాలంలో కూడా అమ్మమ్మ వాళ్ళ దాంట్లో అది మళ్ళీ రన్నింగ్ ట్రెండ్ అయ్యింది అన్నమాట ఇప్పుడు. సో దీన్ని చూసారంటే మీకు మొత్తం జిగ్జాగ్ లాగా వచ్చి మళ్ళీ కొంచెం లాంగ్ జిగ్జాగ్ ఇచ్చి మళ్ళీ దగ్గరగా అలా ఇచ్చి వంకీ డిజైన్ అని కూడా అంటారు దీన్ని తెలుగులో. మామూలుగా మనం జిగ్జాగ్ అని ట్రెండీగా కొత్తగా మళ్ళీ నేమ్ చేంజ్ చేసి పెట్టామన్నమాట. సో బ్యాంగిల్ మొత్తం చిన్న క్రస్ట్ లేకుండా కొంచెం పెద్దగా కూడా అంటే కంప్లీట్ ఒకటే డిజైన్ ఉండే బదులు ఇట్లా 2 డిజైన్స్ ఉంటే మనకి డిఫరెంట్ గా బాగుంటుంది కదా అన్నట్టు అలా పెట్టాను. ఓకే, దీని మీద మొత్తం ప్లెయిన్ గా ఉందండి, డిజైన్ ఏమి ఇవ్వలేదు. సో దట్ ఆల్రెడీ ఇది మొత్తం జిగ్జాగ్ తోటి డిజైన్ వచ్చింది కాబట్టి మళ్ళీ దాని మీద అంటే టూ మచ్ అయిపోతుందని ఇవ్వలేదు అనమాట. ఓకే, సో ఇలాంటి బ్యాంగిల్స్ ఎలాంటి ఫంక్షన్స్ కి వేసుకుంటే బాగుంటుంది? ఇది మామూలుగా ఇది డైలీ వేర్ వేయచ్చు, లేకపోతే పార్టీ వేర్ అంటే అటు ఇటు మళ్ళీ మనము కొంచెం పెద్ద బ్యాంగిల్స్ అట్లా వేయాల్సి వస్తుంది. లేదు అంటే 12 బ్యాంగిల్స్ ఒక చేతికి వేసుకుంటే చిన్న బర్త్డే పార్టీస్ కి అట్లా కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఇది కొంచెం మోడల్ గా ఉంది కదండి బ్యాంగిల్స్, సో ఏజ్ గ్రూప్ వాళ్ళు వేస్తే బాగుంటుంది. ఇది చిన్న వాళ్ళు వేసుకుంటే కూడా బాగుంటుంది. ఇది మన పిల్లలకి అదే చెప్తున్నాను, 12 బ్యాంగిల్స్ అట్లా తీసుకుని చేతి నిండుగా వేసుకుంటే చాలా బాగుంటుంది. ఓకే, మరి ఈ బ్యాంగిల్స్ కి ఎంత గోల్డ్ పడుతుంది? 4 grams పడుతుంది. 4 grams లో వచ్చేస్తుంది, కొంచెం తక్కువ పడుతుంది అన్నమాట. క్రస్ట్ అండ్ టఫ్స్ వల్ల కొంచెం వర్క్ తక్కువ ఉంటుంది. సో 4 grams లో బ్యూటిఫుల్ బ్యాంగిల్స్ చాలా బాగుందండి. అండ్ నెక్స్ట్ ఐటమ్ చూపిస్తారా? నెక్స్ట్ వచ్చేసి ఇది చూసారంటే మీకు కంప్లీట్ డిఫరెంట్ కెంపుల్ తోటి చేశాను నేను. చాలా బాగుందండి. ఇది ఏంటంటే మొత్తం సర్కిల్ లాగా వస్తుంది, అంటే సెమీ సర్కిల్ పైన అటు ఇటు ఇచ్చి మధ్యలో నుంచి 4 రూబీస్ ఇచ్చాను. ఫ్లవర్ షేప్ లో వచ్చింది మనకి, ఫ్లవర్ షేప్ లో వచ్చి అది కూడా మొత్తం కాస్టింగ్ వచ్చింది. మీకు చూసారంటే ఇట్లా క్లిప్స్ పట్టుకున్నట్టు రూబీని. సో దట్ ఏంటంటే రూబీ స్టోన్ కనిపిస్తుంది మనకి, దాంతో పాటు గోల్డ్ వచ్చేసరికి ఆ షైనింగ్ డిఫరెంట్ వస్తుంది మనకి. యాక్చువల్లీ ఒక ఫ్లవర్ కి అటాచ్డ్ గా ఉన్నట్టు అది రెండు అట్లా మొత్తం 4 స్టోన్స్ కూడా మనము ఫ్లవర్ షేప్ లో ఇచ్చి ఇది హాఫ్ సర్కిల్ ఇటు అటు ఇచ్చి మధ్యలో నుంచి మళ్ళీ చూస్తే ఒక సన్న బ్యాంగిల్ మళ్ళీ జస్ట్ ఊరికి సర్కిల్ దాంట్లో బ్యాంగిల్ కి ఇచ్చాను అనమాట. సో దట్ ఏంటంటే దాని మీద అది ఫిక్స్ అయ్యేసరికి మనకి లోపల నుంచి కూడా కనిపిస్తూ ఉంటుంది, డిఫరెంట్ లుక్ వస్తుంది అనమాట. ఓకే, సో సపోర్టింగ్ గా పెట్టిన బ్యాంగిల్ కూడా బయటికి కనిపిస్తూ కొంచెం హైలైట్ అవుతుంది మనకి. దాంట్లో మనం ఇది స్టోన్స్ మనకి కస్టమర్ చాయిస్ ని బట్టి మనం ఎలా కావాలన్నా చేంజ్ చేయొచ్చు. బ్లాక్ పెట్టించుకోవచ్చు, ఎమరాల్డ్స్ పెట్టచ్చు, సీజెడ్ పెట్టచ్చు, ఎమెథిస్ట్ పెట్టచ్చు, ఎన్నైనా మనం చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, చాలా చాలా బాగుందండి. ఇది ఏజ్ గ్రూప్ వాళ్ళు వేసుకుంటే బాగుంటుంది. బ్యాంగిల్ కొంచెం వెరైటీగా ఉంది కదా, ట్రెండీగా కూడా ఉంది మనకి. చిన్నపిల్లలు వేసుకుంటే జస్ట్ న్యూలీ వెడ్ వాళ్ళు అంటే 15-20 years నుంచి స్టార్ట్ చేసి 40-45 years వరకు వేసుకోవచ్చు. ఓకే, చాలా బాగుందండి. మరి దీనికి ఎంత గోల్డ్ పడింది? 8 grams పడుతుంది. 8 grams పేర్ 8 grams పడుతుంది. ఓకే, సో వర్క్ ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కువ గోల్డ్ పడుతుంది. చాలా బాగుందండి. నెక్స్ట్ ఐటమ్ చూపిస్తారు? నెక్స్ట్ ఐటమ్ ఇది వచ్చేసి 3 బ్యాంగిల్స్ తీసుకున్నాం. మీరు చూసారంటే కొంచెం గ్యాప్ ఇచ్చి డిఫరెంట్ గా సన్న పైప్స్ లాగా తీసుకున్నా. 3 కూడా అంటే ఫ్లాట్ గా ఇవ్వకుండా రౌండ్ పైప్స్ లాగా తీసుకున్నా 3. ఒకదానికి చాలా మైన్యూట్ గ్యాప్ ఇచ్చాను. ఇచ్చి దానికి ఏం చేశానంటే ట్విస్టెడ్ గోల్డ్ తోటి మళ్ళీ చిన్నగా సింపుల్ గా కొంచెం గ్యాప్ వదిలేసి ట్విస్ట్ చేసిన గోల్డ్ థ్రెడ్స్ పెట్టాను, రోప్ ఇట్లా కట్టినట్టుగా. సో దట్ దానికి ఇచ్చి మళ్ళీ దీనికి ఏం చేశానంటే రైస్ రాళ్ళు అంటారు, రైస్ స్టోన్స్ అంటారు వీటిని, అవి రూబీస్ ఎమరాల్డ్స్ అవి ఇచ్చి మళ్ళీ దాన్ని కూడా క్రాస్ గా పెట్టాను అనమాట. ఇది సింగిల్ బ్యాంగిల్ లాగా అనిపించకుండా మామూలుగా 3 బ్యాంగిల్స్ లాగా అనిపిస్తుంది, కానీ ఇది సింగిల్ బ్యాంగిల్. మనకి ఇదేంటంటే డ్రెస్సెస్ మీదకి మళ్ళీ ప్లెయిన్ శారీస్ చిన్న పార్టీస్ కి డైలీ ఆఫీస్ యూజ్ గానీ కాలేజ్ అట్లా కూడా మనం వేసుకోవచ్చు అనమాట. ఓకే, చాలా బాగుందండి. నార్మల్ గా ప్లెయిన్ శారీస్ వేసినప్పుడు ఒక సింగిల్ బ్యాంగిల్ వేసేసుకుంటే సరిపోతుంది. చాలా బాగుందండి. మరి దీనికి గోల్డ్ ఎంత పడుతుంది? ఇది మనకి పేర్ 8 grams పడుతుంది. 8 grams, కొంచెం హెవీగా ఉంది కాబట్టి ఎక్కువ పడుతుంది. చాలా బాగుందండి. మీరు డిజైన్ చేసిన డిజైన్స్ నుంచి లైట్ వెయిట్ బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. అండ్ ఇంత బ్యూటిఫుల్ కలెక్షన్ ని మా సకలందరికీ పరిచయం చేసేందుకు ధన్యవాదాలు. టీనేజ్ పిల్లల విషయంలో ప్రతి తల్లిదండ్రులు గమనించాల్సిన విషయం ఏంటంటే వారిని అనుమానంగా చూడకూడదు, వారిపై పూర్తిగా నమ్మకం ఉంచాలి. టీనేజర్లతో ఎక్కువ సమయం గడిపేలా ప్లాన్ చేసుకోవాలి. తల్లిదండ్రులు టీనేజ్ ఆడపిల్లలతో ఎక్కువగా మాట్లాడుతూ ఉండాలి. వారి చదువు, కెరియర్ గురించి తరచూ చర్చిస్తూ ఉండాలి.
ఎంతో ప్రేమతో వారి మాటలు వింటూ ఉండాలి. ఆడపిల్లలు ఎటువంటి అమరికలు లేకుండా తమతో మాట్లాడే వాతావరణాన్ని ఇంట్లో సృష్టించాలి. అమ్మాయిల జీవితంలో ఉన్నత వ్యక్తిత్వం, మానసిక స్థైర్యం, ఆత్మవిశ్వాసం, ఉన్నతమైన వ్యక్తిత్వం అలవడేలా తల్లిదండ్రులు ప్రవర్తించాలి. కుటుంబ సభ్యులందరితో మంచి సంబంధాలు ఉన్నప్పుడు టీనేజ్ పిల్లల వ్యక్తిత్వం చాలా అందంగా రూపుదిద్దుకుంటుంది. సరే, ఈ కార్యక్రమంపై మీ అభిప్రాయాలను, సూచనలను మాకు రాసి పంపించండి. మా చిరునామా సఖీ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501-512. మా ఇమెయిల్ ఐడి saki@etv.co.in. మా ఫోన్ నెంబర్ 04023556540. ఇది ఇవాల్టి సఖీ కార్యక్రమం. రేపటి సఖీ కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. మహిళామణుల ప్రియమైన కార్యక్రమం సఖీ ఇప్పుడు యూట్యూబ్ ఆన్లైన్లో www.youtube.com/etv news లింక్ ద్వారా వీక్షించండి.